హలో అండి. అందరైతే ఎలా ఉన్నారు? ఈరోజైతే మా తెలంగాణలో ఎక్కువగా ఉలువలతోటి చేసుకునేది గుగ్గిళ్ళు చేసుకుంటాము. గుగ్గిళ్ళు అని దేన్నంటారంటే చానా సైడ్ అయితే తెలంగాణలో చానా ఊర్లల సైడ్ అయితే గుడాలు అని అంటారు. గుడాలని గుగ్గిళ్ళు అని అంటారు. కానీ మా ఊరు సైడ్ మాత్రం గుగ్గిళ్ళు అని అంటారు గుడాలను. ఇంకా ఇది ఏ విధంగా చేసుకోవాలనేది వీడియో అయితే చేసి చూపిస్తున్నా అండి. ఇది నిజంగా మన హెల్త్‌కి చాలా అంటే చాలా మంచిది. అసలు ఉలువలు మన హెల్త్‌కు ఏ విధంగా తీసుకున్నా మన హెల్త్‌కి చాలా మంచిది ఉలువలు. ఇంకా గుగ్గిళ్ళైతే ఉడకబెట్టినయి ఇంకా మంచిది. మరి ఇది ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తా అండి. ప్లీజ్ వీడియో చూసే ముందు ప్లీజ్ నా వీడియోకి ఒక్క లైక్ ఇవ్వరా? అదేవిధంగా నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ నేనైతే ఉలువలను ఇందులో ఇసుక గిట్ల ఏమన్నా దుమ్ము లేకుండా మంచిగా అయితే నీట్‌గా చేసుకొని గిన్నెలో అయితే పోసుకుంటున్నా. వీటిని నీట్‌గా అయితే కడుక్కోవాలి. ఒక్కసారి కడుక్కుంటే సరిపోతుంది. పెద్దగా దుమ్మయితే ఏమి ఉండదు. కాకపోతే రాళ్ళు లేకుండా, ఇసుక లేకుండా చూసుకోవాలి. ఇంకా అవైతే లేవు చూసుకున్న నేను ముందే. ఇంకొకసారి అయితే ఏమన్నా డస్ట్ గిట్ల ఉంటే కడుక్కుంటే పోతదండి. నేను ఒకసారి అయితే కడుక్కున్నా. తర్వాత రెండోసారి ఒక 2 చెంబుల నీళ్ళు పోసుకొని ఇంకా నానబెట్టుకుంటున్నా. ఇవి చాలా సేపు నానతాయి. ఒక 5, 6 గంటలైతే బాగా నానబెట్టుకోవాలి వీటన్నిటిని. తర్వాత నేను 5, 6 గంటల తర్వాత చూడండి చాలా మెత్తగా అయితే నానిపోయినాయి. చాలా ఉబ్బిపోయినవి. నేనైతే ఇక్కడ ఇందులో కొన్ని మాత్రము వేరే సపరేట్‌గా అయితే గిన్నెలకైతే తీసుకుంటున్నా. ఇంకొన్ని పెద్ద సగం అయితే కుక్కర్‌లో అయితే వేసుకుంటున్నా. ఇంకా వేసుకొని ఒక చెంబు నీళ్ళు పోసుకొని ఇందులో ఉప్పు వేసుకొని పొయ్యి మీద అయితే ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అయితే పెట్టుకోవాలి. 3 విజిల్స్ తర్వాత చూడండి మంచిగా అయితే ఉడికిపోయినాయి. ఇప్పుడు ఉలువల కట్టు ఉంటది కదా! ఉలవ చారు చాలా మంచిది. ఇది నేను కూర గూడా అయితే చేసుకుంటాము. ఉలవ చారు ఏ విధంగా చేయాలనేది ఇదొక వీడియో గూడా చేసి అయితే చూపిస్తా అండి. ఇప్పుడైతే గుగ్గిళ్ళను పోపైతే పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని కొంచెం కరివేపాకు వేసుకొని 3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 3 ఉల్లిగడ్డలైతే పొడుగ్గా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాల్సిన అవసరం ఏముండదు. ఎందుకంటే మనం ఉడకబెట్టుకునేటప్పుడు ఆల్రెడీ ఉప్పు వేసుకొనే కదా ఉడకబెట్టుకున్నది. అందుకోసమని ఉప్పు అయితే ఏం అవసరం లేదు. కొంచెము పసుపు వేసుకోవాలి. ఇంకా వేసుకున్న తర్వాత ఇప్పుడు గుగ్గిళ్ళు ఉంటాయి కదా ఉడకబెట్టినవి ఇవైతే వేసుకోవాలి పోపులో. జస్ట్ ఒక 1 ఆర్ 2 మినిట్స్ అయితే ఇట్లా కలుపుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి గుగ్గిళ్ళు ఏ విధంగా తయారు చేసుకోవాలనేది. ఇంకా మా తెలంగాణలో అయితే ఎక్కువగా ఉలువలతోటి గుగ్గిళ్ళు చేసుకుంటారు. అంటే ఉలువలతోటే కాదు శనగలు, కందులతోటి అయితే చేసుకుంటారు. ఇంకా చూసిండ్రా అండి గుగ్గిళ్ళు ఏ విధంగా చేసినా అనేది వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూసిండ్రు కదా! మరి మీరు కూడా ఉలువలతోటి ఈ విధంగా గుగ్గిళ్ళు అనేది తయారు చేసుకోండి. ఇంకా ఇక్కడ గార్నిష్ చేయడానికని నేనైతే ఇంకా ఈ విధంగా అయితే రెడీ అయితే చేసుకుంటున్నా అండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఉలువలతోటే కాదు కందులతోటి, శనగలతోటి, పల్లీలతోటి కూడా చేసుకుంటాము మేము గుగ్గిళ్ళు. మా సైడ్ అయితే ఎక్కువగా గుగ్గిళ్ళని అంటారు. గుడాలని చాలా తక్కువ అంటారు. ఓకేనా? మీ సైడు గుగ్గిళ్ళు అని కూడా పిలుస్తారా? ఒకవేళ పిలిచినట్లయితే నాకు కామెంట్ అయితే చేయండి. ఓకేనా? మీ సైడ్ వీటిని ఏమంటారో కూడా నాకు కామెంట్ అయితే